నంద్యాల టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మనతో ఉన్నారు. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల కంటే ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ప్రస్తుతం 6 నెలల ప్రభుత్వ కూటమి పరిపాలన కాలంలో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తదితర విషయాలపై ప్రస్తుతం ఆయనతో చర్చిస్తాం. ప్రజెంట్ మనం నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయం ఉన్నాం. ఎన్ఎండి ఫిరోజ్ గారితో నంద్యాల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఫిరోజ్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎన్ఎండి ఫిరోజ్ అంటే హర్ రోజ్ ఫిరోజ్, సబ్కా భాయ్ ఫిరోజ్ అని చాలా మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో సబ్కా భాయ్ ఫిరోజ్లో ఎన్ఎండి అనేది బ్రాండా, ఇంటి పేరా, ముద్దు పేరా? ఎన్ఎండి అంటే ఇంటి పేరు. ఎన్ఎండి అంటే నషం మొహమ్మద్ అని. ఇప్పుడు ఎన్ఎండి ఇప్పటి నుంచి కాదు, దాదాపు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన పేరే అది ఎన్ఎండి అంటే. ఇంకా మా నాన్న మంత్రి అయినప్పటి నుంచి ఎన్ఎండి అనేది చాలా ఫేమస్ అయింది. మనకు ఎవరన్నా ఎన్ఎండి అంటే కనుక్కుంటారు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా కానీ ఎన్ఎండి అనే పిలుస్తారు. ఎవరన్నా కానీ ఎన్ఎండి అంటే స్టేట్లో అందరు కనుక్కున్న బ్రాండే ఎన్ఎండి అండి. ఓకే, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఎంతవరకు చదువుకున్నారు? నేను మొత్తం హైదరాబాద్లోనే చదివాను. నర్సరీ నుంచి మన ఎంబీఏ వరకు నేను హైదరాబాద్లోనే చదివాను. 10th క్లాస్ వరకు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అల్ఫాన్సస్ అని క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను. దాని తర్వాత నలందలో ఇంటర్ చేశాను. డిగ్రీ వచ్చి షాదాన్లో చేశాను. ఎంబీఏ వచ్చేసి డెక్కన్ కాలేజ్లో చేశానండి. ఈ చిన్ననాటి తీపి గుర్తులు ఏమున్నాయి బాగా? మెమొరీస్, స్వీట్ మెమొరీస్ ఇన్ చైల్డ్హుడ్. స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉంటాయి. స్కూల్ డేస్ది ఉంటుంది, దాని తర్వాత నంద్యాల వాళ్ళతో ఉన్నాయి. ఇంకా స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉంటాయి. ప్రతిసారి మన విజయం ఒక స్వీట్ మెమరీస్ లెక్కనే, ప్రతిరోజు ఒక స్వీట్ మెమరీస్ లెక్కనే. అట్లా ఏం లేదు. స్వీట్ మెమరీస్ అన్నీ అంటే హ్యాపీ డేస్ అన్నీ స్వీట్ మెమరీస్ లెక్కనే కదా. ఇక ఎంతమంది పిల్లలు? ప్రజెంట్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? నాకు 3 పిల్లలండి. ఒక పాప వచ్చేసి 10th క్లాసు, దాని తర్వాత 2 కమలా పిల్లలండి, అబ్బాయి అమ్మాయి. 2 6th క్లాస్ చదువుతున్నారండి. అందరు హైదరాబాద్లోనే చదువుతున్నారు. ఇటు రాజకీయాల్లో ఉంటూ అటు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మీ స్ఫూర్తి ఎవరు? స్పోర్టివ్ ఏం లేదండి. మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు రాజకీయం కన్నా ముందు నుంచే సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాము. ఇంకొకటి ఏమంటే మాకు ఎప్పటి నుంచో కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య వస్తే కూడా ఎంత మా శక్తి ఎంత ఇది అయితే అంత మేము సహాయం చేస్తూనే ఉంటాము. ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా సోషల్ యాక్టివిటీస్లో కానీ మనం బాగా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము. దీనికి స్ఫూర్తి ఏం లేదు. అంటే ఆల్రెడీ మనం ఒక పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి అట్లా ఇది ఉంటుంది. గత 3 దశాబ్దాల కాలం నుంచి అటు రాజకీయాలను చూస్తున్నారు. నాన్నగారిని కూడా అదే పదవులు చూశారు. రాజకీయాలకు సంబంధించి మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? అంటే నచ్చిన నాయకుడు అంటే ఫస్ట్ నేను మా నాన్నగారి పేరే చెప్తాను. దాని తర్వాత మా లీడరు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత చాలామంది ఉన్నారు. అంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయన డిసిప్లిను, దాని తర్వాత వచ్చేసి ఒక పార్టీకి కోసం ఆయన ఎంత కష్టపడతాడో, మన పార్టీలో ఓడినా కానీ గెలిచినా కానీ ఆ డిసిప్లిన్ కానీ పొద్దున్నే లేచి ఏదో స్టూడెంట్స్ని క్లాస్ చెప్పినట్టు అంతా అంటే డిసిప్లిన్గా వర్క్ చేపిస్తారు. ఎవరన్నా వర్క్ చేయకపోతే కూడా మళ్ళీ ఒక 10 సార్లు ఫోన్ చేసి దానికి బ్యాకప్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి పార్టీలో మనం ఇది సర్వైవ్ అవుతున్నాం అనేది చాలా గ్రేట్ అండి. అది ఎందుకంటే ఒక డిసిప్లిన్, ఒక ఆర్గనైజ్ పార్టీ ఏదన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. ప్రతి చిన్న సమస్య అయినా కానీ మనం డైరెక్ట్ అధిష్టానంకి చెప్పుకోవచ్చు. ఇది సమస్యలు ఉన్నాయంటే 100% కాదు, దాంట్లో దాదాపు 50% అయినా మనకు అవుతాయి, వర్క్స్ అవుతాయి. అది మాత్రం నేను చెప్పగలనండి.
ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నంద్యాల టీడీపీ అంటేనే ఎన్ఎండి ఫారూక్ అంటేనే నంద్యాల టీడీపీ. అలాంటి టీడీపీ నాయకత్వం ఉన్నటువంటి మీరు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని మీ నాన్నగారిపై ఒత్తిడి చేశారంట. మరి దీనిపై మీ అభిప్రాయం? లేదండి, అదంతా రూమర్స్. అదే అందరు చెప్పుకుంటుంటారు కానీ అట్లా ఏం లేదు. మనం 42 ఇయర్స్ నుంచి ఇదే పార్టీలో ఉన్నాం, ఇదే పార్టీలో కంటిన్యూ అవుతాం. దాని తర్వాత మా లెగసీ అట్లానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అట్లా అని మనం ఏ రోజు కూడా మన నాన్నకి ఏమంటే ఆపోజిట్ పోయి ఏ రోజన్నా డెసిషన్ కూడా తీసుకోలేము. అట్లా మేము ఎప్పుడు ఆ ఆలోచన కూడా మా దాంట్లో రాలేదండి. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం మేము. మనకు తెలుగుదేశం పార్టీ అసలు స్టేట్లో ఎవ్వరు లేనిగా అంతా మనకు ఏమంటే మనకు ఒక ఐడెంటిఫై ఇచ్చేది. ఇంత పెద్ద పదవులు ఇచ్చిన తర్వాత ఇట్లాంటి పార్టీని మనం ఎప్పుడు మేము గెలిచినా, ఎప్పుడు నాన్నగారు ఏదన్నా ఉన్నా కానీ పొజిషన్ ఒక స్ట్రాంగ్ స్టేట్లో ఎవరు లేని పొజిషన్ నాన్నకి ఇచ్చింది. అట్లాంటి పార్టీని మనం ఎట్లా ఇది చేస్తామండి? అట్లా ఏం లేదండి, అదంతా ఊరికే రూమర్స్ అంతే. ప్రస్తుతం రాజకీయాల్లో చూస్తే మరి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలను, ఎన్నో ప్రభుత్వాలను చూశారు. మరి ప్రజెంట్ 40 ఏళ్ల పాటు టీడీపీతో కొనసాగినటువంటి మీ అనుబంధం ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమిలో అంటే గతంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు కూటమి అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో కూటమితో ఈ ప్రయాణం ఎలా సాగుతుంది? కూటమి అనేటువంటి ఇతర పార్టీ నేతలను ఎలా కలుపుకొని వెళ్తున్నారు? లేదండి, కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఒక రాక్షసుడిని ఓడిపియాలంటే అందరు కలవాల్సిందే. అందరు కలిసి ఖచ్చితంగా లేదు ఈసారి మంచి ప్రభుత్వం రావాలని ఒక సంకల్పంతో అందరు కలిసేసి ఆ ప్రభుత్వం మీరు చూశారు. లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని అరాచకాలు జరిగినాయి, అసలు ఎంత మందిని ఇబ్బంది పెట్టారు, జనాలు ఎంత సఫర్ అయినారో అందరికీ తెలుసు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా కానీ ప్రతి మనిషి సఫర్ అయింది దీనివల్ల. రైతులు కానీ, దాని తర్వాత సామాన్య కార్యకర్తలు కానీ ప్రతి వాళ్ళు లాస్ట్కి మా నాయకుడే ఎంత సఫర్ అయినారో మీరే చూశారు. అట్లాంటి అప్పుడు అన్ని పార్టీస్ ఒకటయ్యి ఖచ్చితంగా ఈయన గద్దె దింపుతానని ఒక దృఢ సంకల్పంతో అందరు ఒకటయ్యి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపినారు. అందరు కలిసేమెలిసే ఉన్నారండి. అట్లా ఏం లేదు. ఇప్పుడు ప్రతి పార్టీని మాతో కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీస్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫికేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి పదవులు కూడా వస్తున్నాయి. అట్లా అని ఏం లేదండి, అందరు కలిసేమెలిసే ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కానీ, అమిత్ షా కానీ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి కూటమిని కలుపుకొని పోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇతర పార్టీలు అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనను కలుపుకొని వెళ్తారు. కానీ నంద్యాల నియోజకవర్గానికి వస్తే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనలను దూరంగా పెట్టినట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం ఉందా? లేదండి, జనసేన వాళ్ళు రోజు నాతో ఫోన్ చేస్తుంటారు, రోజు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవుతుంటారు. కొంతమంది బిజీ ఉంటారు, కొంతమంది అంటే రాలేన పొజిషన్లో ఉంటుంది. అట్లా ఏం లేదు, అందరు కలిసేమెలిసే చేస్తున్నాము. ప్రతి ప్రోగ్రాంలో అందరు కలిసే ప్రోగ్రామ్ ఇది చేస్తున్నాము. బీజేపీ వాళ్ళు కూడా చాలా ప్రోగ్రామ్స్లో నాతో పాటు పార్టిసిపేట్ చేశారు. అట్లా ఏం లేదు, అంతా కలిసిమెలిసే ఉన్నారు. అట్లా ఎక్కడ డిఫరెన్సెస్ అనేది అయితే ఇప్పుడు వరకు అయితే ఏం మాకు కనిపించలేదు. అందరు బాగానే ఉన్నారండి. అట్లా ఏం లేదు. మనకు మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ కూడా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కనిపించకపోతే నేనే ఫోన్ చేసి ఎక్కడ కనిపించడం లేదని నేనే ఫోన్ చేసి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా వాళ్ళకి ఇన్వైట్ చేస్తానండి. అట్లా ఏం లేదు. ప్రతిరోజు ఏదన్నా వార్డులో ప్రోగ్రామ్ ఉంటే కూడా ఆ వార్డులో జన సైనికులు ఉంటే వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా పిలుస్తాను. ఎందుకంటే ఫారూక్ గారి విజయంలో కూడా వాళ్ళది చాలా ప్రాధాన్యత ఉందండి. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు నాతో పాటు. దానికోసం అట్లా ఏం లేదండి, చాలా అంటే చాలా బాగా పనిచేశారు. మేము అంతా కలిసే ముందుకు వెళ్తామండి. అట్లా ఏం లేదు. ఎన్నికల కంటే ముందు ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. బాదుడే కార్యక్రమాన్ని ఇదే మీ కర్మ కానివ్వండి, అలాగే చాయ్ పే చర్చ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఇన్ని కార్యక్రమాల ద్వారా దాదాపుగా నంద్యాల పట్టణంలోని ప్రతి ప్రాంతంలో తిరిగారు. మరి ఈ కార్యక్రమాల సందర్భంగా జనంలో కలిసి దిగిన మీరు ఏం సమస్యలు తెలుసుకున్నారు?
నంద్యాలలో దాదాపు 10 ఇయర్స్ నుంచి శిల్పా కుటుంబం వాళ్ళు 10 to 15 ఇయర్స్ నుంచి వాళ్ళే ఇది చేసేవాళ్ళు. చాలా ప్రజల సమస్య అంటే ఒక పీక్కి వెళ్ళిపోయిందండి. హై చెప్పాలంటే మొట్టమొదటి రోడ్డు సమస్య అండి. ఎక్కడ రోడ్డు ఇది చేయలేదు వాళ్ళు. ఎక్కడ రోడ్డు వేయాలంటే రోడ్డు, డ్రైనేజ్, వాటర్ ఇది చాలా ఎందుకంటే మాకు 6 నెలలు వచ్చిన తర్వాత కూడా మనం గ్రౌండ్లో పోయి వర్క్ చేసి దాన్ని శాంక్షన్ చేయాలంటే కూడా మాకు టైం తీసుకుంటుంది. దానికోసం మనం ఎవ్రీడే మేము పొద్దున్న లేస్తేనే ఏ వార్డులో ఎక్కడ రోడ్డు చక్కగా లేదు అని రోజు మనం 2 డేస్కి వీక్లో ఏదో ఒక వార్డులో ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో సమస్యలు కనుక్కుంటున్నాం, దాంట్లో మళ్ళీ శాంక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ మన చేతిలో లేదు కాబట్టి దానికి టైం పడుతుంది. కానీ అక్కడ కూడా బిల్స్ అవుతున్నాయి. దాని తర్వాత ముందుకు లాస్ట్ టైం కూడా కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 రూపీ ఇవ్వలేదు కాంట్రాక్టర్ని. దానికోసం వాళ్ళంతా వెనకల పడుతున్నారు. లేదు మేము అదే చెప్తున్నాం, లేదు ఇది మంచి ప్రభుత్వం, ఇది మీకు అన్నీ అవుతుంది, ఫస్ట్ మీరు వర్క్ చేయండి అని మేము చెప్తున్నాం వాళ్ళకు కూడా. మీరు దాదాపు చూడండి వైఎస్ఆర్ నగర్ కానీ మన నందమూరి నగర్ కానీ ఒక్కసారి మీరు రౌండ్ వేసి రండి, చూడండి అక్కడ ఎట్లా ఉంటున్నారో జనాలు అర్థమే కావడం లేదు. ఎందుకంటే దాదాపు ఈ 2 ప్రాంతము నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ కలిపి దాదాపు 10,000 పైన ఉన్నారు జనాభా. అక్కడ అసలు రోడ్ అయితే అస్సలు చాలా దారుణం. డ్రైనేజ్ ఫెసిలిటీ అయితే అస్సలు లేదు. వాటర్ ఫెసిలిటీ రోజు నాకు పొద్దున్నే ఫోన్ వస్తుంది వాటర్ రావడం లేదని. దానికోసం ఏమంటే అక్కడ రోడ్లు వేయాలంటే కూడా ఒక గల్లీకి వేస్తే కాదు, అది మొత్తం వైఎస్ఆర్ నగర్ మొత్తం రోడ్లు వేయాలి. ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా ఉండాలి. ఎవరు కౌన్సిలర్ ఎవరు వైసీపీ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళ ఏరియాకే వాళ్ళు రోడ్ వేసుకున్నారు. దాని తర్వాత మొత్తం ప్రాంతం అంతా వదిలేశారు. ఇక్కడ మీరు పోయి చూడండి ఒక్కసారి, అక్కడ లైట్లు లేవు. మీరు ఒక్కసారి వెళ్తే నేను ప్రజల దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, రాత్రిపూట ఎవరన్నా బయటికి రావాలంటే పాములు తిరుగుతున్నాయి, అక్కడ లైట్ ఇది లేదు, ఫెసిలిటీస్ లేదు. దాని తర్వాత రోడ్డు చక్కగా లేదు, దాని తర్వాత డ్రైనేజ్ లేదు, నీళ్ళు అక్కడనే అయిపోతుంటాయి. ఇదంతా మనం మొత్తం ఒక సిస్టమేటిక్గా ఇది తీసుకురావాలంటే మనకు దాదాపు ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే అంత శాంక్షన్ కావాలా, రోడ్లు పడాలా. దానికోసం నేనేమంటానంటే ఖచ్చితంగా మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రూపురేఖలు మార్చుతారని కోరుకుంటున్నాను నేను. ఇంకో ముఖ్య విషయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పుష్ప ఫీవర్ చాలా ఉంది. ఇప్పుడు కొత్తగా పుష్ప 2 కూడా వచ్చింది. మరి పుష్ప 1 రన్నింగ్లో ఉన్న ఈ సమయంలో మరి నంద్యాలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్ల సమయంలో పుష్ప నటుడు అల్లు అర్జున్ నంద్యాలకు రావడంతో ఇక నంద్యాలలో టీడీపీ పని అయిపోయిందని భావించారు. మరి నిజంగా అప్పుడు మీరు బాగా టెన్షన్ పడ్డారంట, నిజమేనా? లేదండి, మాకు టెన్షన్ అనేది ఏం లేదు. ఎందుకంటే నాకు తెలుసు అల్లు అర్జున్ ఒక పెద్ద యాక్టర్. సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏదో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి క్యాన్వాసింగ్ చేశాడు. ఆయనకు ఓటేమని కూడా అడిగినాడు. ఆయన ఏం చెప్తాడంటే, లేదు ఆయన దారిలో వెళ్తే అప్పుడు వచ్చి ఓన్లీ కలిసేసి వెళ్ళారని అన్నాడు. అక్కడ వీడియోస్ ఉన్నాయి. ఆయన గెలవడం కాదు, ఓన్లీ మెజార్టీ చూసుకోవాలి, ఆయన గెలుపు అయిపోయిందని ఏదేదో మాట్లాడి వెళ్ళినాడు. సరే దేవుడు చూపించాడు ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయినారో. ఇప్పుడు యాక్టర్స్ వస్తారు, క్యాన్వాస్ ఇది చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్ కోసం చేసి ఉంటారు, మంచిదే. కానీ అదే పనిగా ఇదే కాన్స్టెన్సీ అనుకున్నారు. ఎందుకంటే నాకు తెలుసు అల్లు అర్జున్కి ఫ్రెండ్ టీడీపీలో కూడా ఉన్నాడు, యశ్వంత్ రెడ్డి ఉన్నాడు. అక్కడ వెళ్ళలేదే, ఓన్లీ నంద్యాలే వచ్చినాడే. అంటే వీళ్ళు ప్రెషర్ పెట్టారు, మీరు రావాలి నంద్యాలు, మాకు ఇక్కడ టైట్ ఉంది కాన్స్టెన్సీ అని వచ్చి అదే పనిగా పిలిచినారు. సరే ఏమైంది, రిజల్ట్ చూశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫిలిం మేమంతా చూస్తాము, మాకు కూడా చాలా నచ్చుతుంది, అంతే తప్ప ఇది అని అదే పనిగా మనం ఎక్కడ పిలవదాం. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది, అట్లా అని మేము ఎక్కడ క్యాన్వాసింగ్కి ఎక్కడ ఇది చేయలేదు కదా. ఎవరి ఫీల్డ్ వాళ్ళది, అంతే తప్ప వాళ్ళు వస్తే దానివల్ల ఓట్లు పడతాయి అంటే అట్లాంటి కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు చూపించాడు. మొత్తానికి ఎంతమంది పుష్పాలు వచ్చినప్పుడుగా ఎన్ఎండి ఫారూక్ గారి విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదో, అంటే అరచేత్తో సూర్యోదయాన్ని ఆపలేమన్నట్టుగా నంద్యాలలో ప్రజలు టీడీపీకి, ముఖ్యంగా ఫారూక్ గారికి విజయాన్ని కట్టబెట్టారు.
అయితే ఈ విజయం నేపథ్యంలో టీడీపీ కృషికి అంటే విజయానికి బాగా కృషి చేసిన వారి ఒకరి పేరు చెప్పండి, బాగా నంద్యాల నియోజకవర్గం. చాలామంది ఉన్నారండి, అట్లా అని కాదు. ప్రతి కార్యకర్త, ప్రతి వాళ్ళు అందరి కృషి ఉంది. ఈ విజయం వీణ ఒక్కటి వల్ల అని కాదు, అందరు కలిస్తేనే మనము నాయకుడు అవుతాం, అంతే తప్ప వీణ ఒక్కటే కాదు. చాలామంది నాయకులు వచ్చినారు. మన తులసి అన్న వచ్చినారు, దాని తర్వాత ఏవి సుబ్బారెడ్డి అన్నది, రామచంద్ర అంకుల్ది, దాని తర్వాత ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరి మనకు ఆల్మోస్ట్ మన వైశాస్ అంతా 90% మనకు చేశారు. వాళ్ళది మన బల్జోళ్ళు అంతా చేశారు. మనకు మన ఏమంటే సాహెబ్లు చేశారు, మనకు ఆల్ కమ్యూనిటీస్ చేశారు. ఎందుకంటే ఈ శిల్ప పోవాలి, ఎందుకంటే దాదాపు 20 years నుంచి వీళ్ళు దోచుకు తినేశారు. మీరు నంద్యాలు చూశారు. దానికోసం కంపల్సరీ అందరికీ ఒక కోపం ఉంటే కంపల్సరీ ఆయన వాళ్ళకి ఇది చేయాలి. వాళ్ళ అహం, కోపం కన్నా వాళ్ళ అహం, నాకు ఎవరు ఓడిపిస్తారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరంటే వాడికి నేను కొనుక్కుంటా, ఇది అహం అనేది గద్ద దింపినారు. ఈ విజయం నంద్యాల ప్రజలదే. ఎందుకంటే ఒక మనిషి అహం అనేది ఏదో డబ్బులు ఉన్నాయి, నేను ఏదన్నా ఇది చేస్తానంటే అట్లా కాదు కదా. దేవుడు అనేవాడు ఉంటాడు, దేవుడు అనేవాడు చూపిస్తాడు ఏమవుతుందో అని. ఊరికే మన దగ్గర డబ్బులు ఎవరంటే వాళ్ళకి కొంటానంటే కాదు కదా. మరి అలాగే ఈ ఎన్నికల విజయానికి సంబంధించి ప్రతి ఒక్కరి కృషి ఉంది అని మీరే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి ఆయన కూడా ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ విజయానికి, ముఖ్యంగా ఫారూక్ గారి విజయానికి ఎంతో కృషి చేశారు. కానీ ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? మీ మధ్య ఉన్న విభేదాలు ఏంటి? మా మధ్య ఏం విభేదాలు లేవే. ఆయన డైలీ నాన్నగారికి ఫోన్ చేస్తారు, ఏమన్నా ఉంటే పని కూడా చెప్తారు. అట్లా ఏం లేదు, నాన్నగారితో బాగుంటారు, ఏం విభేదాలు అనేది ఏం లేదు, డైలీ మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏమంటే మేము ఎమ్మెల్యే గెలిచినాము, దాని తర్వాత ఇన్ఛార్జ్ మేమే, దాని తర్వాత మంత్రి అయినారు కాబట్టి ఎక్కువ మేము వర్క్ చేస్తున్నాము, అంతే తప్ప మా మధ్య ఏం విభేదాలు ఎప్పుడు లేవండి. అంటే కలుపుకొని పోతారా? అందరు కలుపుకొనే పోతామండి. మాకు ప్రతి ఓటు ఇంపార్టెంట్ అండి, అట్లా అని ఇది కాదు. ఆయన ఏమన్నా వేరే వాళ్ళు కదా, అంతా అన్నతమ్ముళ్ళకనే ఉంటాం, అట్లా ఏం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. మరి ఈ 6 నెలల కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గంలో మీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? కొత్తగా ఏమైనా ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకున్నారా? నేను మీకు ఫస్ట్ చెప్పినట్టే మాకు దాదాపు అన్నీ ఆల్ ఏమేమి చేయాలో ఆల్రెడీ అన్నీ ఇది ఉన్నాయండి. మాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకు ప్రతి కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రాలేదు గత ప్రభుత్వం వల్ల. దానికోసం అందరినీ చేసి మీరు ఇప్పుడు కూడా మేమైతే ఈ 6 నెలల్లో అయితే ఈ అంతా నంద్యాల మండలం కానీ గోస్పాడు మండలం కానీ ప్రతి ఊర్లో రోడ్డు శాంక్షన్ అయిందండి. రోడ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పద్మావతి నగర్లో కూడా ఆయన సగం రోడ్డు వేసినారు, ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఇట్లా చాలా నందమూరి నగర్లో కానీ మన 42వ వార్డు అది అక్కడ కూడా కానీ ఆల్మోస్ట్ అన్ని వార్డులో డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ప్రతి సమస్య కానీ మేము చేస్తున్నాం. నాకు ప్రతిరోజు ఫోన్లు వస్తుంటాయి, ఇక్కడ లైటు లేదు, ఇక్కడ నీళ్ళు లేదంటే ఆన్ ది స్పాట్ నేను ఫోన్ చేసి నీళ్ళు ట్యాంకర్ పంపిస్తున్నాను, లైటు లేని చోట లైట్ వేస్తున్నాను. సరే, ఇంకా కొంచెం టైం పట్టవచ్చు, ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలో కొన్ని లైట్ షార్టేజెస్ ఉన్నాయి. అది కూడా మినిస్టర్ గారికి చెప్పి మేము మున్సిపల్ మినిస్టర్కి ఒక లెటర్ రాసినాం, షార్టేజెస్ ఉన్నాయని. అది కూడా తెప్పిస్తున్నాం మేమంతా. ఎందుకంటే మా టార్గెటే నంద్యాల డెవలప్మెంట్ అండి, దాని తప్ప ఏం లేదు. మా దృష్టి మొత్తం నంద్యాలని ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా నంద్యాలని మనం నందవనం చేయాలా. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నంద్యాలని డెవలప్ చేయాలని. దానికోసం మేము దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సరే, మనకు ఈ 6 నెలల్లో అయితే నేనైతే ప్రతి వార్డులో ఏదన్నా సమస్య ఉంటే కూడా మేము వెంటనే ఇమీడియట్ దాని మీద స్పందిస్తున్నాము. ఏదన్నా చిన్న సమస్య వస్తే కూడా నాకు అర్ధరాత్రి 12 o'clock కూడా ఫోన్ చేస్తే వెంటనే నేను రియాక్ట్ అవుతాను. ప్రతి దానికి నేను ఫోన్ కూడా చేస్తాను. మా ఇన్ఛార్జీలు ఎవరో తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఏ వార్డులో ఉన్నారు కానీ కౌన్సిలర్లు కానీ తెలుగుదేశం కౌన్సిలర్ కానీ అందరికీ ఇమీడియట్ చెప్తే కూడా వాళ్ళు ఇమీడియట్ రియాక్ట్ అయ్యి దాని మీద
ఏమంటే ఆ ఇష్యూ కంపల్సరీ సాల్వ్ చేసే వరకు మేము వర్క్ చేస్తున్నామండి ప్రతిదీ. ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీ అంటే దాదాపుగా 100 ఏళ్ల చరిత్రపై ఉన్న మున్సిపాలిటీ ఇది, ప్రత్యేకమైన మున్సిపాలిటీ. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నంద్యాల మున్సిపాలిటీలో ఏ అక్రమాలు, అవినీతి ఏది చూసినా సరే సక్రమంగా లేదు. మరి నంద్యాల మున్సిపాలిటీని ప్రక్షాళన చేయబోతున్నారా? ప్రక్షాళన చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దాని మీద మినిస్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారండి. ఎందుకంటే దాదాపు 20 ఇయర్స్ నుంచి వీళ్ళు శిల్ప వాళ్ళే రూల్ చేసినారు కాబట్టి వాళ్ళ మనుషులు దాంట్లో, ఎందుకంటే నేను చాలామందిని చూశాను, దాంట్లో ఎంప్లాయీస్ పేరు ఉంది కానీ శాలరీస్ మాత్రం వేరేది పెట్టి శాలరీస్ పోయి వీళ్ళు తీసుకుంటున్నారు. అట్లా మేము చాలామందిని లిస్ట్ అవుట్ చేశామండి. దాంట్లో ఇంకొకటి, చాలామంది ఊరికే పేరు కోసమే ఉన్నారు కానీ వాళ్ళు దాంట్లో వర్క్ చేయడం లేదు, ఏం చేయడం లేదు, పోయి శాలరీస్ మాత్రం తీసుకుంటున్నారు. ఇట్లాంటి చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అది కూడా మేము కంప్లైంట్ చేసాం ముందు వాళ్ళని ఫస్ట్ తీసేయమని. అట్లా ఎందుకంటే నేను చూస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్లో మనకు ఏమన్నా చేయాలంటే వితౌట్ రికమెండేషన్ కానీ వితౌట్ ఇది చేయడం లేదు. అది కూడా మేము చెప్పాను. ప్రజల సమస్య కోసం వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఫస్ట్ ఫోన్ చేయండి, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. మనకు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, కంపల్సరీ మీరు చేయాల్సిందే. దీనికి కూడా మీరు ప్రతి దానికి కూడా మీరు రికమెండేషన్ కానీ ఏదో విధంగా కానీ అంటే కుదరదు, కంపల్సరీ చేయాలి. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే, దాదాపు నేను మొన్న కూడా నేను ఎక్కడో మీడియా వాళ్ళ దగ్గర నుంచి చూశాను, ఆల్మోస్ట్ 600 ఎంప్లాయీస్ ఉన్నారని తెలిసింది. దాంట్లో దాదాపు 300 మందే వర్క్ చేస్తున్నారు. ఇంకా 300 మంది ఏం వర్క్ చేయడం లేదు, కానీ శాలరీస్ మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారని విన్నాను నేను. అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ దాని మీద కూడా మేము దృష్టి పెట్టి కంపల్సరీ దాని మీద కూడా మేము కమిషనర్ గారికి చెప్పి ఎవరెవరు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని రెస్ట్రికేట్ చేస్తామని చెప్తున్నామండి.